చూసారా ఫ్రెండ్స్, నేను ఆకుకూరలు అమ్మడానికి వేరే ఊరు వస్తూ ఉంటే ఇంటి ముంగటే, ఇంటి పెరట, ఇంటి ముంగటే రెండు మొక్కలన్నీ ఉన్నాయి. దీనివల్ల ఎన్నో ఔషధ కూడా ఉన్నాయి, కానీ చాలా మంది తెలుసుకోలేకపోతున్నారు. ఇదేంటి తెలుసా? కుప్పింట ఆకు అని అంటారు. అంటే దంతాల్లోని సలుపు ఉండేవాళ్ళు కానీ, పుచ్చిపండు ఉండేవాళ్ళు కానీ ఇలాంటివి యూజ్ చేస్తారు. ఇకపోతే ఇదిగో దీని పేరేంటి తెలుసా? గడ్డి చామంతి అని అంటారు. ఎవరికైనా సరే దెబ్బలు తగిలినా ఏదైనా సరే ఇలాంటివి రసం అంతా పిండేసి మనం కట్టు కడితే చాలా వేగం తగ్గిపోతాయి అనమాట. ఇదేనే కాదు, చుట్టుపక్కల ఎన్నో మొక్కలు ఉన్నాయి, కానీ దీనికోసం ఎవరికి తెలియదు. ఇంకంతేకాదు, ఇదేంటి తెలుసా? తెల్ల గలిజేరు అని అంటారు. ఇది తినడం వల్ల లివర్కి మంచిది, ఇంకంతేకాకుండా కిడ్నీకి మంచిది. ఇంకా చెప్పాలంటే దీనికి ఇంకో పేరు ఉంది, పునర్నవ అని అంటారు. ఈ ఆకులు వాడితే దీనివల్ల వచ్చిన ఫలితం ఇంకోసారి మన అవయవాలంతా కలిపి కొత్తగా మారే అవకాశాలు ఉన్నాయన్నమాట. కానీ ఇలాంటి మొక్కల కోసం ఇంటి పెరట, ఇంటి బయట ఉండే వాళ్ళు కూడా చాలా మంది తెలుసుకోలేకపోతున్నారు. ఇంక ఇదేనా కాదు, ఇంకా మనం చూపిస్తాను రాయండి. ఇది ఉన్నదే నేల ఊసిరని అంటారు. చిన్న చిన్న కాయలు లేకుండా చూడండి ఎలాగా. ఇది తినడం వల్ల లివర్కి చాలా అంటే చాలా మంచిది, జ్వరం రాకుండా చేస్తుంది. ఎలాంటి విష జ్వరాలైనా సరే తగ్గే కెపాసిటీ ఉంది. ఇంకంతేకాకుండా చాలా మంది ఆడవాళ్ళు నెలసరి బయటకు వస్తూ ఉంటారు కదా, అలాంటప్పుడు ఏంటంటే పెయిన్ రాకుండా ఉండడం కోసం దింతలకు రసం తాగినా కూడా పెయిన్ రాకుండా ఉంటాయి అనమాట. చాలా మంది నెలసరి సక్రమంగా అవ్వకుండా చాలా మంది ఇబ్బంది పడేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఇలాంటివి తింటే మంచిగా క్లియర్గా నెలసరి మంచిగా జరుగుతాయి అనమాట. ఇలాంటివి ఎన్నో రకాలు ఉన్నాయి. మీ ఇంటి పెరట ఉన్నది, కానీ దీనికోసం చాలా మందికి తెలియదు. తెలుసుకోండి, మీ అందరికి తెలుసుకోవాలనిసే నా వరకు ఇవన్నీ చిట్కాలని చెప్తున్నా. ఏదో డబ్బాలు కొట్టే వీడియోలు మీకు ఏది పెట్టను ఫ్రెండ్స్. 100% క్యూర్ అయినవి మాత్రమే, సక్సెస్ అయినవి మాత్రమే మీ అందరికి చెప్తాను. నేను చెప్పే వీడియోలో కాకుండా దయచేసి పనికొచ్చే వీడియోలు కనుక ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేసుకోండి. ఆటోమేటిక్గా నా వీడియోలన్నీ కలిపి మీ చెంతకు వస్తాయి. అప్పుడు మీకు అవసరమైనప్పుడు మీరు సేవ్ చేసుకుని వాడుకొని హ్యాపీగా ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఉంటాను. లవ్ యూ. జై హింద్.